ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా టీంతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కంబ్యాక్ ఇచ్చింది. మంచి ఆల్రౌండ్ షోతో టార్గెట్ను డిఫెండ్ చేసుకుని 65 పరుగుల దాడితో ఒక పెద్ద విక్టరీ కొట్టారు. మెయిన్లీ ఐపీఎల్ 2026లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక టీం టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడం జరిగింది. మొదటి 5 మ్యాచ్లు కూడా చేసిన వాళ్ళే గెలిచారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం దానికి ఎస్ఆర్హెచ్ టీం ఫుల్ స్టాప్ పెట్టింది. ఒక ఏవేం మ్యాచ్లో హోమ్ టీంను కంప్లీట్లీ డామినేట్ చేసి ఒక దద్దరిల్లిపై విక్టరీ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం కలిసికట్టుగా ఆడితే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్లో చూపించారు భయ్య. సో రియల్లీ గ్రేట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. బ్యాట్స్మెన్, బౌలర్స్ అలాగే క్యాచింగ్ చూసుకున్న మంచిగుంది. గ్రౌండ్ ఫీల్డింగ్లో 2-3 మిస్టేక్స్ చేశారు కానీ మిగతావన్నీ మాత్రం ఎదిరిపోయాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం స్టార్టింగ్ నుండి కోల్కతా టీంని డామినేట్ చేసింది. మెయిన్ పవర్ ప్లే గురించి మాట్లాడుకున్నాం. చాలా మంచి పవర్ ప్లే వచ్చింది. అదిరిపోయే స్కోర్ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐపీఎల్లో బిగ్గెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పేరు మీదకి వచ్చేసింది. అలాగే ఈ సీజన్లో ఓవరాల్గా హైయెస్ట్ స్కోర్ చూసుకున్నా అది కూడా ఎస్ఆర్హెచ్ పేరు మీద వచ్చేసింది. వేరే కేకేఆర్ టీం చూసుకుంటే బ్యాటింగ్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ 2 రన్అట్స్ చేతులారా మ్యాచ్ని పోగొట్టుకున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. బట్ ఈ టాస్ గెలవడం తప్పితే అతనికి ఏమీ కలిసి రాలేదని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేసినప్పుడు చూసాం, మిస్ ఫీల్డ్స్ చేశాడు. అండ్ ఆల్సో క్యాప్టెన్సీ కూడా అంతంత మాత్రంగా కనిపించింది. ఇక బ్యాటింగ్లో చూసుకునే చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. సో కేకేఆర్ కెప్టెన్ ఆయనకి ఇది ఒక ఫుల్ ఆఫ్ డే. మెయిన్లీ టాస్ గెలిచిన టీంకు సరైన స్టార్ట్ రాలేదు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఈ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ ఓవర్లో వైభవరావు బౌలింగ్ వేసినప్పుడు బాల్ స్వింగ్ అయింది. మెయిన్లీ ట్రావిస్ హెడ్కి అవుట్ స్వింగర్స్ చాలా బాగా వేశాడు. అయితే సెకండ్ ఓవర్ నుంచి చూసుకుంటే మాత్రం ట్రావిస్ హెడ్ విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. బ్లెస్సింగ్ ముజర్బనీని టార్గెట్ చేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత ఏ బౌలర్ వచ్చినా సరే టార్గెట్ చేసి కొట్టాడు. కేవలం 21 బాల్స్కే 46 రన్స్ కొట్టాడు. సో నిజానికి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి టోన్ సెట్ చేసింది ట్రావిస్ హెడ్ అని చెప్పుకోవాలి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ షాట్స్ కొట్టాడు. ఇంకా బాల్ స్వింగ్ అవుతుంది. బట్ అయినా కానీ స్వింగ్ లెక్ చేయకుండా బోత్ సైడ్స్ ఆఫ్ వికెట్ ఆడడం చూసాం. మెయిన్లీ కవర్స్ పై నుండి ఒక క్లోజ్ బాల్ కట్ షాట్ ద్వారా 4 కొట్టాడు. అదైతే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక అభిషేక్ శర్మ చూసుకున్న తర్వాత అందుకున్నాడు. పర్టికులర్గా వరుణ్ చక్రవర్తిని రాగానే చెత్తకొట్టి పాడేశాడు. సో ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. బట్ అతను వెంటనే రెండో మ్యాచ్లోనే రిప్లై ఇచ్చేశాడు. అది కూడా మామూలు రిప్లై కాదు. అతను కూడా 21 బాల్స్కి 48 రన్స్ కొట్టాడు. సో మనం ప్రీవియస్లో మాట్లాడుకున్నాం, ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఎప్పుడైతే ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందిస్తారో వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారని చెప్పి. మెయిన్ వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్కు 5.4 ఓవర్స్లోనే 82 పరుగుల పార్ట్నర్షిప్ బ్యాట్ చేశారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 14 పరుగులు చెప్పును కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఈవెన్ ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా మొమెంటం కొనసాగింది. ఇషాన్ కిషన్ వచ్చాడు, హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టాడు. అండ్ అభిషేక్ శర్మ చూసుకున్న అతను కౌంటర్ అటాక్ కొనసాగుతూనే ఉంది. ఎస్ఆర్హెచ్ టీం అయితే 8 ఓవర్లను 100 పరుగులు మార్కు దాటేశారు. ఈజీగా 250 కొట్టేలా కనిపించారు. బట్ ముజర్బాని వేసిన 9 ఓవర్ ఏదైతే ఉందో ఎస్ఆర్హెచ్ మొమెంటంను బ్రేక్ చేసింది. ఆ ఓవర్లో అయితే ఇషాన్ కిషన్ వికెట్ మాత్రమే కాదు, అభిషేక్ శర్మ వికెట్ కూడా తీశాడు. మీలా స్లోవర్ షార్ట్ బాల్స్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సింధులో ఇషాన్ కిషన్ క్యాచ్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. రింకు సింగ్ చాలా మంచిగా పట్టుకున్నాడు. బట్ అభిషేక్ శర్మ క్యాచ్ విషయానికి వస్తే మాత్రం అగైన్ కాంట్రవర్సీ. అంపైర్ మరోసారి ఎస్ఆర్హెచ్ టీంకి అగైనెస్ట్గా అన్ఫైర్ కాల్ ఇచ్చాడని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. బట్ నిజానికి క్యాచ్ కొన్ని యాంగిల్స్లో చూసుకుంటే ఫింగర్ అండర్నీత్ ఉన్నట్టు కనిపించింది. అంటే బాల్ పడే టైంకి వరుణ్ చక్రవర్తి ఫింగర్స్ బాల్ కింద ఉన్నట్టు కనిపించాయి. కానీ కొన్ని యాంగిల్స్లో చూసుకుంటే మాత్రం బాల్ బౌన్స్ అయినట్టు కూడా కనిపించింది. అయితే ఇక్కడ మనం నిజానికి అంపైర్ కంటే బ్రాడ్కాస్టర్ని ఎక్కువ నిందించాలి. ఎందుకంటే ఆ క్వాలిటీ ఏంటి చాలా పూర్గా ఉంది. మీరు స్టేడియంలో ఉన్న అమ్మాయిలు చూపించినప్పుడు మాత్రం గట్టిగా జూమ్ చేసి మంచి క్వాలిటీలో చూపిస్తారు. కానీ ఇలాంటి ఇంపార్టెంట్ క్యాచ్ మాత్రం వరస్ట్ క్వాలిటీలో చూపించారు. అది కూడా కెమెరా యాంగిల్స్ కూడా సరిగ్గా లేవు. సో నిజంగా ఈ క్యాచ్ విషయంలో ప్యాథటిక్ బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఒక సైడ్ యాంగిల్ నుంచి చూసుకుంటే మాత్రం బాల్ కింద ఫింగర్స్ ఉన్నట్టు కనిపించాయి. చాలామందికి ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే గ్రాస్ మీద బాల్ కింద ఫింగర్స్ ఉన్నా సరే సరిగ్గా కనిపించదు మనకి. అదే క్లియర్ సర్ఫేస్ మీద అయితే ఫింగర్స్ కనిపిస్తాయి. బట్ అయినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ థర్డ్ ఎంపైర్ నితిన్ మీనన్ ఏమనుకున్నాడు, ఈ యాంగిల్లో మనకి బాగానే కనిపిస్తుంది, ఫింగర్స్ బాల్ కింద ఉన్నాయి, సో అవుట్ ఇచ్చేద్దాం అనుకున్నాడు, అవుట్ ఇచ్చేశాడు. సో నాకైతే 50-50 కాల్ అనిపించింది. బట్ అన్లైక్ అభిషేక్ శర్మకి అగెనిస్ట్గా వెళ్ళింది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఎనివే ఎస్ఆర్హెచ్ టీం ఒక ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే అనికేత్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు. సో ఒక్కసారికి ఎస్ఆర్హెచ్ టీం 7 బంతుల వద్ద 7 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయారు. దీంతో ఖచ్చితంగా కేకేఆర్ కంబ్యాక్కి చాలా అంటే చాలా స్ట్రాంగ్ పాసిబిలిటీ కనిపించింది. వాళ్ళు ఎస్ఆర్హెచ్ టీంలో 200 లోపే కట్టడి చేయొచ్చు అన్న పొజిషన్కి అయితే వెళ్ళారు. మెయిన్లీ బాల్ హోల్డ్ అయిన తర్వాత కేకేఆర్ బౌలర్స్ చాలా ఇంటెలిజెంట్గా బౌలింగ్ చేశారు, పేస్ ఆఫ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంటూ ద అటాక్ చేయడం చూసాం. బట్ ఎనివే హెన్రిక్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ పిచ్ని రీడ్ చేసిన విధానం, అలాగే థాట్ ప్రాసెస్. మీరు అప్పటికి ఆల్రెడీ 4 వికెట్లు కోల్పోయారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే అందరూ ఇన్ఎక్స్పీరియన్సే. ఇన్ఫాక్ట్ సలీల్ వచ్చాక ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోవడం చూసాం. సో దీంతో వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం, డీప్గా తీసుకెళ్లి గేమ్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఇప్పుడు 250, 260 కొట్టాలనే మైండ్ సెట్తో షాట్స్ ఆడకూడదని చెప్పి ఫిక్స్ అయ్యారు. అండ్ చాలా మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఇలాంటి థాట్ ప్రాసెస్ కొంతవరకు అరుదే. అంటే వాళ్ళు కొడుతూనే పోతారు. బట్ ఈ మ్యాచ్లో క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి గేమ్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు, మంచి అవేర్నెస్ చూపించారు.
మెయిల్ మైండ్లో వెంటనే టార్గెట్ని రివైజ్ చేసుకున్నారు. ఇది 250, 260 కొట్టే పిచ్లో కనిపించట్లేదు, బాల్ గ్రిప్ అయి వస్తుంది, సో మనం టార్గెట్ని తగ్గించుకుందాం అనుకున్నారు. అండ్ వాళ్ళు అనుకున్నట్టే ప్లాన్స్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసుకుని చాలా మంచి స్కోర్ కొట్టారు. ఈ పిచ్ మీద 226 స్కోర్ ఖచ్చితంగా అబవ్ పార్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి క్యాలిక్యులేటివ్ పార్ట్నర్షిప్కి మనం చాలా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఏ ఒక్కరు తొందరగా ఒకటైనా సరే ఎస్ఆర్హెచ్ టీం కుప్పకూలిపోయేది. ఇన్ఫాక్ట్ మనం కేకేఆర్ బ్యాటింగ్ చేసినప్పుడు ఇదే చూసాం. అండ్ క్రిస్ రఘువన్స్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వాళ్ళు వెంటనే కుప్పకూలిపోయారు, 161 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అలాంటి పరిస్థితి రాకుండా 3 వికెట్లు పడిన వెంటనే మళ్ళీ రీబిల్డ్ చేశారు, ఇన్నింగ్స్ని కన్సాలిడేట్ చేశారు. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి క్లాసన్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి. టైమ్లీ బౌండరీస్ కొట్టాడు. అండ్ క్లాసన్ చూసుకున్న తన శైలికి భిన్నంగానే ఆడాడు. బట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాక్ ఇది. సో కొంతమంది గేమ్ గురించి పూర్తిగా తెలియని జనరల్ ఆడియన్స్ ఏమనుకుంటారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అనుకుంటారు. అంటే 250+ కొట్టాల్సిన ఇలా స్లో ఆడారు ఏంటని చెప్పి ఫీల్ అవుతారు. కానీ నిజానికి వరుసగా 3 వికెట్లు కోల్పోయిన తర్వాత ఎలానే ఆడాలి, ఇలాంటి ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేసుకోవాలి. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ టీమ్ స్కోర్ ఖచ్చితంగా 200 లోపే ఆగిపోయేది. ఎనివే కేకేఆర్ బౌలర్స్లో అయితే మరోసారి కార్తిక్ త్యాగి మంచిగానే బౌలింగ్ చేశాడు. మీలా స్లోవర్ బాల్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ ఆల్సో బ్లెస్సింగ్ ముజర్బాన్ అండ్ వైభవ్ అరోరా వీళ్ళిద్దరు కంబ్యాక్ని చాలా మెచ్చుకోవాలి. పర్టికులర్గా ముజర్బాని స్టార్టింగ్ ఓవర్లో చాలా గట్టిగా కొట్టించుకున్నాడు. కానీ తర్వాత మాత్రం అతను కంబ్యాక్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. 4 ఓవర్స్కి 41 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన 9th ఓవర్లో తీసిన 2 వికెట్లు కూడా ఎస్ఆర్హెచ్ యొక్క మొమెంటమ్ని బ్రేక్ చేశాయి. ఇక వైభవ్ అరోరా చూసుకుని అతను కూడా డెత్ ఓవర్స్లో చాలా మంచిగానే వేశాడు, 2 వికెట్లు తీశాడు. బట్ కేకేఆర్ టీంకి మళ్ళీ బ్యాక్ ఫర్ అయింది వాళ్ళ స్పిన్ కాంబినేషన్. ఎస్పెషల్లీ నరేన్ మరియు చక్రవర్తి ఇద్దరు ధారాళంగా రన్స్ ఇచ్చేశారు. మళ్ళీ వరుణ్ చక్రవర్తికి అయితే 2 ఓవర్లు ఇచ్చారు. సో వరుణ్ మైండ్ సెట్ అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు, ఎందుకంటే అతను లో ఆన్ కాన్ఫిడెన్స్. మళ్ళీ అతను బౌలింగ్లో వేరియేషన్స్ కనిపించట్లేదు, స్పీడ్ పెంచేస్తున్నాడు. జనరల్గా బ్యాట్స్మెన్ కొడుతుంటే బౌలర్ కాస్త స్లో చేసి బౌలింగ్ చేయాలి. కానీ వరుణ్ చక్రవర్తి మాత్రం ఆ స్పీడ్ని తగ్గించట్లేదు, ఇంకా ఎక్కువ స్పీడ్ వేస్తున్నాడు. అండ్ సునీల్ నారాయణ చూసుకుని అతను కూడా డీకోట్ చేసినట్టుకున్నారు, వికెట్ అవ్వట్లేదు, రన్స్ కూడా కొడుతున్నారు. బట్ ఎనివే అనుకూల్ రాయ్ మాత్రం చాలా మంచి స్పెల్ వేశాడు భయ్య. 2 ఓవర్స్ వేసి 16 పరుగులు మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ కెప్టెన్ రాయన్ అతను ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు, ఇంకో 2 ఓవర్స్ కూడా ఇచ్చేస్తే బాగున్నా. సో ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ బౌలింగ్ యూనిట్ పవర్ ప్లే చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. బట్ ఎవరైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో మాత్రం పర్వాలేదు, వికెట్స్ తీసి ఏదో కంబ్యాక్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ని ఇంకా ఎర్లీగా బ్రేక్ చేస్తుంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేవారు. మేలు వీళ్ళిద్దరి మధ్య 5 వికెట్కి 53 బంతులు 82 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది. ఇదే ఎస్ఆర్హెచ్ టీంని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. అదర్వైజ్ కేకేఆర్ టీం ఈ పార్ట్నర్షిప్ని ఎర్లీగా బ్రేక్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఎస్ఆర్హెచ్ టీం మీద ఫుల్ ప్రెజర్ పెట్టేవాళ్ళు. ఇక చేజింగ్ విషయానికి వస్తే బ్యాంగ్ ఆన్ ఫిన్ అలెన్ మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్లో ఇషాన్ కిషన్ డేవిడ్ పైనకి బాల్ ఇచ్చాడు, బట్ మొత్తం కంపు అయిపోయింది. ఏకంగా 25 రన్స్ పిండుకున్నాడు. అది కూడా పాపం డేవిడ్ పైన చాలా రకాల బాల్స్ ట్రై చేశాడు. షార్ట్ బాల్ వేశాడు, ఫుల్ లెంత్ వేశాడు, గుడ్ లెంత్ వేశాడు, అన్నీ ట్రై చేశాడు. బట్ ఫిన్నాలని ఏ బాల్ వేసినా కొట్టాడు. అయితే వెంటనే నెక్స్ట్ ఓవర్లో ఇషాన్ కిషన్ యొక్క బౌలింగ్ చేంజ్ని చాలా మెచ్చుకోవాలి. హర్ష్ దుబేకి బాల్ ఇచ్చాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఈ బౌలింగ్ చేంజ్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా అంటే చాలా బాగా కలిసి వచ్చింది. ఈవెన్ దో ఫినాలని ఒక 4 కొట్టినప్పటికీ హర్ష్ దుబే వెంటనే చాలా మంచి కంబ్యాక్ చేశాడు, బాల్ మీద పేస్ తీసేయడం చూసాం. సేమ్ అదే బాల్ ఫ్లైట్ చేశాడు, టాస్అప్ చేశాడు. బట్ స్టిల్ ఆ పేస్ తగ్గించడం వల్ల ఫినాలని ఎర్లీగా షార్ట్ కమిట్ అయిపోయి క్యాచ్ అవుట్ అయిపోయాడు. శ్రీల్ హర్ష్ దుబే అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. ఇన్ఫాక్ట్ అండర్ రేటెడ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్లో కూడా అతను చివరిలో వచ్చి 2 4లు కొట్టడం చూసాం. ఇక తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ ఎగైన్ చీకి మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని తీసుకొచ్చాడు, అభిషేక్ శర్మ చేత వేయించాడు. బట్ అంతలా వర్కౌట్ అవ్వలేదు. సో నిజానికి థర్డ్ ఓవర్లోనే 1 కట్ బౌలింగ్ చేసి ఉండాల్సింది, బట్ కొంచెం లేట్గా తీసుకొచ్చాడు. అయినా కానీ రహానే మరియు జయదేవ్ 1 కట్ మ్యాచ్లో చూసుకుంటే మళ్ళీ 1 కట్ దెబ్బ ఇచ్చాయి. 5వ అతను అవుట్ చేశాడు. సో ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో అయితే రహానే కంప్లీట్లీ ఆఫ్ కలర్డ్గా కనిపించాడు, ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదు. ఇక తర్వాత చూసుకుంటే ఒక డిజాస్ట్రస్ రన్అట్ చూసాం. అసలు బాల్ స్ట్రైట్గా కొట్టినప్పుడు రన్ తీసుకోవడమే చాలా రిస్క్. అలాంటిది రఘువంశీ మరియు గ్రీన్ ఎలాంటి కమ్యూనికేషన్ చేసుకోకుండా పరిగెత్తేశారు. బట్ ఈశాన్ మలింగా బాల్ స్టాప్ చేసిన తర్వాత అది అక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. అతను చాలా మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వెంటనే పిక్ చేసి వికెట్ పడగొట్టాడు. సో క్లియర్లీ రన్అట్లో అయితే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కనిపించింది. ఇన్ఫాక్ట్ ఒక గేమ్ చేంజింగ్ రన్అట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రన్అట్ కారణంగా కేకేఆర్ టీం చాలా క్విక్గా 3వ వికెట్ కోల్పోయారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పవర్ ప్లేలో 74 పరుగులు వచ్చినప్పటికీ 3 వికెట్స్ పడిపోయాయి. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం కేకేఆర్ టీం మెల్లగా కంబ్యాక్ చేసింది. రఘువంశీ మరియు రింకు సింగ్ మధ్య పార్ట్నర్షిప్ చూసాం. 30 బంతులు 46 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్లో చూసుకుంటే రఘువంశీ ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు భయ్య. లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే వదిలిపెట్టేశాడు అక్కడ నుండే కంటిన్యూ చేశాడు. వరుసగా 2 హాఫ్ సెంచరీ కొట్టాడు. అది కూడా ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎలాంటి అరవడం లేదు, ప్యూర్ క్రికెటింగ్ షాట్స్, మైండ్ బ్లోయింగ్ టైమింగ్తో కొట్టాడు. కానీ అతని బ్యాటింగ్ ఏదైనా సమస్య ఉందంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్, అంటే పార్ట్నర్తో కమ్యూనికేషన్ అనేది సరిగ్గా చేయలేకపోయేవాడు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ టీం వరుసగా 2వ వికెట్ కూడా రన్అట్ రూపంలోనే కోల్పోయింది. చాలా ఇంపార్టెంట్ టైంలో అంకిష్ రాఘవన్స్ నాన్ స్ట్రైక్ రేంజ్లో రన్అట్ అయిపోయాడు. సో ఈ రన్అట్ ఎస్ఆర్హెచ్ టీంకి గెలుపుని కన్ఫర్మ్ చేసేసింది. మళ్ళీ ఇక్కడ మరోసారి ఈశాన్ మలింగ్ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా మెచ్చుకోవాలి. బాల్ రింకు సింగ్ చాలా గట్టిగా అతని దగ్గర కొట్టాడు, అంటే అతను మూవ్మెంట్ ఇచ్చాడు. అండ్ ఆల్సో అంకిష్ రాఘవన్స్ పరిగెట్టడం మొదలుపెట్టాడు. దీంతో టైంలో చాలా మంది ఫీల్డర్స్ కన్ఫ్యూజ్ అయ్యి వికెట్ కీపర్ వైపు త్రో చేస్తారు. పైగా స్పిన్నర్ బౌలింగ్ చేశాడు కాబట్టి వికెట్ కీపర్ క్లోజ్గా ఉంటాడు వికెట్కి. దీంతో ఆటోమేటిక్గా త్రో అటువైపు వెళ్ళిపోద్ది. బట్ ఈశాన్ మలింగ మాత్రం చాలా మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో నాన్ స్ట్రైక్ రేంజ్లోకి త్రో చేశాడు. అండ్ శివం కుమార్ దాన్ని కలెక్ట్ చేసి చాలా ఈజీగా రన్అట్ ఇన్ఫ్లిక్ట్ చేశాడు. సో 2 రన్అట్స్ విషయంలో అయితే ఈశాన్ మలింగ దగ్గర నుంచి చాలా మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కనిపించింది. వేరే 2 రన్అట్స్లో రఘువంశీ దగ్గర నుంచి మాత్రం పూర్ కాలింగ్ చూసాం.
ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మరి కేకేఆర్ బ్యాటింగ్లో డిఫరెన్స్ ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మనం క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్లో చూసాం. వాళ్ళిద్దరి యొక్క రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ఎపిక్లో కనిపించింది. అద్భుతమైన కాలింగ్ చేసుకున్నారు ఒకరికొకరు. మెయిలా టూస్ ఎక్కువగా తిరగడం చూసాం. కానీ కేకేఆర్ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం బ్యాట్స్మెన్ మధ్య ఆ కమ్యూనికేషన్ అంత ప్రాపర్గా కనిపించలేదు. ఇక అంక్రిష్ రాఘవన్స్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఆ తర్వాత కేకేఆర్ టీం కుప్పకూలిపోయింది. అతను అవుట్ కాకముందు వరకు చూసుకుంటే కేకేఆర్ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు. 11 ఓవర్లకు 120 పరుగులు కొట్టేశారు. 3 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే వాళ్ళ టార్గెట్ కొంతవరకు రీచబుల్లే. అంటే 9 ఓవర్స్లో 107 పరుగులు కొట్టాలి. పెద్ద లెక్కేమీ కాదు, ట్రై చేస్తే కొట్టేయచ్చు. కానీ ఎప్పుడైతే రఘువంశీ అవుట్ అయ్యాడో ఆ తర్వాత కేకేఆర్ టీం కుప్పకూలిపోయింది. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరైన కాల్ లేకపోయారు. అందరూ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయారు. అండ్ ఆల్సో రింకు సింగ్ కూడా వెంటనే 14th ఓవర్లో అవుట్ అయిపోవడం చూసాం. సో నిజానికి మ్యాచ్ కోసం యూస్ చేసిన పిచ్ ఎలా ఉందంటే కొత్త బాల్తో వేసినప్పుడు బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంది. అంటే బాల్ బ్యాట్ మీదకి ఈజీగా వచ్చేది. బట్ ఎప్పుడైతే బాల్ హోల్డ్ అయిందో ఆ బాల్తో స్లోవర్ వన్స్ వేసినప్పుడు మాత్రం గ్రిప్ అయి వచ్చేది. అంటే బ్యాట్ మీదకి అంత ఈజీగా వచ్చేది కాదు. సో దీన్ని కేకేఆర్ బౌలర్స్ బాగా అర్థం చేసుకున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఇంకా బాగా అర్థం చేసుకున్నారు. మళ్ళీ 2 జట్లకు మేజర్ డిఫరెన్స్ ఆ 2 రన్అట్సే. ఈ 2 రన్అట్స్ కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ చాలా అంటే చాలా క్లోజ్గా వెళ్ళేది. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఫీల్డింగ్ మంచిగా కనిపించింది. అఫ్కోర్స్ ఒక 2-3 ఫోర్లు అయితే వదిలేరు. అది కూడా పాపం డెబ్యూటెంట్ బౌలర్ శివాంక్ కుమార్ బౌలింగ్లోనే వదిలేరు. అదర్వైజ్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ టాప్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో చూసుకుంటే సమిష్టి కృషి కనిపించింది. అందరు బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మిగిలిన ప్లేయింగ్ లెవెల్లో ఏదైతే చేంజ్ చేశారో అది బాగా కలిసి వచ్చింది. అంటే మనం మాట్లాడుకున్నాం హర్షల్ పటేల్ని పక్కన పెట్టి శివాంక్ కుమార్ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మార్పు చేశారు. ఎస్ఆర్హెచ్ టీంకి టాప్ మ్యాచ్లో కలిసి వచ్చింది. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో ఈశాన్ మలింగా కంబ్యాక్ ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చినప్పటికీ మ్యాచ్లో 2 ఓవర్స్ వేసి 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వీరితో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ రన్అట్స్ చేశాడు. అండ్ ఆల్సో జైదవ్ కట్ ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. 3 ఓవర్స్కి 21 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంకి జైదవ్ కట్ చాలా మంచి స్పార్క్ లాగా అనిపిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ లేనప్పుడు ఈ రేంజ్లో పర్ఫామ్ చేయడం నిజంగా టీంకి చాలా ప్లస్ పాయింట్. అతను ఆడిన 2 మ్యాచ్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ డేవిడ్ పైన్ ప్లేస్లో వాళ్ళకి బ్రైడెన్ కార్స్ ఆర్ ప్యాట్ కమిన్స్ వస్తే ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది వాళ్ళ బౌలింగ్ అటాక్. ఇక స్పిన్నర్స్కి చూసుకుని కొంతవరకు మంచిగానే బౌలింగ్ పడింది. మేల్ హర్ష్ దుబే ది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. అండ్ శివాంక్ కుమార్ చూసుకుని మిడిల్ ఓవర్స్లో చాలా మంచి కంట్రోల్తోనే బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు అతను బౌలింగ్లో మిస్ ఫీల్డ్స్ ఎక్కువ జరిగాయి. అదర్వైజ్ అతను 4 for 41గా ఉండేవాడు కాదు. ఖచ్చితంగా అతని ఎకానమీ బిలో 8 ఉండేది. ఇక చివరిలో నితీష్ కుమార్ రెడ్డి అతను కూడా బౌలింగ్లో కంబ్యాక్ ఇచ్చాడు. నిజంగా బ్రిలియంట్ పేస్తో బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడం చూసాం. అది కూడా 17 పరుగులు మాత్రం ఇచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది నితీష్ కుమార్ రెడ్డికి చాలా మంచి ఆల్రౌండ్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ మ్యాచ్లో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో ఫెయిల్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం రెండింటిలో కంబ్యాక్ ఇచ్చాడు. నిజంగా ఒక ఇంపాక్టబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కారణంగా ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అన్నదానికి ఫామ్ని కంటిన్యూ చేస్తే ఎస్ఆర్హెచ్ టీంకి చాలా అంటే చాలా పెద్ద బూస్ట్గా మారిపోద్ది. మీకు ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తో ఒక 20 to 30 రన్స్ ఇచ్చి బౌలింగ్లో 1-2 వికెట్లు తీశాడో మీరు ఆ రోజు మ్యాచ్ గెలిచేసినట్టే. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం దగ్గర నుంచి ఇదైతే ఒక ఎపిక్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో బిగ్ మార్జిన్ ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్లో కవర్ చేస్తారు. మీరు ఒకసారి పాయింట్స్ టేబుల్ చూడండి. వాళ్ళ నెట్ రన్ రేట్ పాజిటివ్లోకి వచ్చింది 0.47. వేరేస్ కేకేఆర్ టీం యొక్క నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. సో ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. వాల్యుబుల్ 2 points సాధించారు. బట్ అఫ్కోర్స్ ఇదైతే అల్టిమేట్ కంబ్యాక్ అని చెప్పలేం. ఎందుకంటే కేకేఆర్ కూడా స్ట్రగుల్ అవుతున్న టీమే. కానీ ఖచ్చితంగా విక్టరీ ఎస్ఆర్హెచ్ టీంలో చాలా కాన్ఫిడెన్స్ నింపుతుంది. వాళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే మ్యాచ్కి ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక క్యాప్ సెషన్కి వస్తే ఆరెంజ్ క్యాప్ అంక్రిష్ రఘువంశీ దగ్గరికి వెళ్ళిపోయింది. అతను మొత్తం 2 innings 2 హాఫ్ సెంచరీస్ కొట్టి 103 పరుగులతో టాప్లో ఉన్నాడు. వేరేస్ పర్పుల్ క్యాప్ చూసుకుంటే జైదవ్ కట్ దగ్గర ఉంది. 4 వికెట్లు తీశాడు. బ్లెస్సింగ్ ముజర్బాని కూడా 4 వికెట్లు తీశాడు. బట్ ఎకానమీ చూసుకుంటే కట్ బాగుంది. అందుకే అతనికి పర్పుల్ క్యాప్ ఇచ్చారు. ఎనివే ఎస్ఆర్హెచ్ టీం అయితే తమ సెకండ్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చారు. మరి ఈ రోజు మ్యాచ్లో సిఎస్కే టీం అలాంటి చేయగలదా నెక్స్ట్ మనం ప్రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.